నేను పెద్ద మొక్కలే కొట్టాను, ఇలా లేకపోతే ఇట్లా ఊరిపోతే చిన్నవి వస్తాయి. మనకి గుజ్జు కావాలి కాబట్టి మనం అట్లా వేసుకుంటాం. ఇది ఏంటమ్మా 4 షేర్ల మ్యాంగో ముక్కలు. 8 షేర్లు మనకి, నువ్వు 4 షేర్లు చెప్పుకుంటావు. 2 షేర్లకి 4 షేర్లకి 2 డబ్బాలు ఉప్పు, 2 డబ్బాలు కారం, 2 డబ్బాలు కారం, 2 డబ్బాలు ఆవుపిండి, మెంతిపిండి కొంచెం మెంతుపిండి, గిత్త. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. కల్లుప్పు, మిక్సీ పట్టిన ఉప్పు, బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా. ఉండలు లేకుండా. మెత్తపట్టుకొని వేస్తాం కదా, ఫస్ట్ నూనె వేస్తాం కాబట్టి ఇదంతా ఇందులో ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. మన గ్రేవీ వేసుకుంటాంలే మమ్మీ. కొంతమంది గ్రేవీ తక్కువ వేసుకుంటాం, మనం ఎక్కువ వేసుకుంటాం కొంచెం గ్రేవీ, ఎందుకంటే మనం టిఫిన్లో కూడా వేసుకుంటాం కాబట్టి. 2 కేజీల ప్యాకెట్ వేస్తాను నూనె, ఒక 3వ రోజు చూసుకొని వేసుకుంటాం. వెల్లుల్లిపాయలు దంచుకోవాలి పచ్చా పచ్చా. ఇలా కచ్చా పచ్చా చేసుకున్నాం. ఎందుకు అలా నొక్కుతున్నాం మమ్మీ? గ్యాప్ ఉంటే లోపల బూజులాగా ఇది వస్తుంది అన్నమాట, గ్యాప్ ఉండకూడదు. పచ్చడి ఇట్లా అదిం పెట్టుకుంటే, పచ్చడి తీసేటప్పుడైనా సరే గరిటె పెట్టి తిప్పి తీసుకోవాలి. మనం రోజు డైలీ వాడుకునేదాం. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ గరిటెతో మొత్తం ఇట్లా సమానంగా అనుకోవాలి. గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ మధ్యలో నుంచి బూజు ఇది వచ్చేస్తుంది, నలుపు పచ్చడి. అందుకని ఇట్లా. గుంటూరు జిల్లా కదా, గుంటూరు జిల్లా పచ్చళ్ళన్నీ ఒక వంక ఉండదు వాటికి. కృష్ణా జిల్లా వంటలు వేరు, గుంటూరు జిల్లా వంటలు వేరు కదా. అందుకే ఇప్పుడు ఇది వేస్తేనే టేస్ట్. రెబ్బల తర్వాత ఎన్నైనా పోసుకోవచ్చు. కొంచెం ఇది కూడా మిక్సీ పట్టుకోను నూరుకొని పోసి వేసుకోవాలి, అదే టేస్ట్.
రోజు కలుపుతాం కదా, కలిసిపోయింది. లాస్ట్ బ్యాచ్. ఆవకాయ పట్టడం కంప్లీట్ అయిపోయింది. అది కొంచెం లూజ్ ఉంది మమ్మీ, ఇది టైట్ ఉంది. సేపు తక్కువ ఏముంటుంది. ఇందులో ఆయిల్ తర్వాత వదులుతుంది కదా ఆయిల్. అయిపోయింది. ఇంకా మళ్ళీ థర్డ్ డే అన్నీ టేస్ట్ చేసుకుని ఏమైనా సరిపోతే కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేయాలి, వేసి మర్చిపోయి ఎల్లుల్లిపాయలు వేయాలి. వాళ్ళంతా రేపొద్దున ఈ ఒలిసి రేపు యాడ్ చేయాలి ఇవన్నీ, అంతే. ఇంకా